నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి విన్నది ఏదో మనకు తోచినంత వరకు మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఆయన చెప్పిందంతా ఏందంటే కంప్లీట్‌గా ఉపనిషత్తుల్ని బేస్ చేసుకొని ఆహ్, మ మ ఉపనిషత్తుల్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి వాటన్నిటిని చూసి శంకరాచార్య గారు రాసినటువంటి రాసిన ఉపనిషత్తుల యొక్క భాష్యము, ఆ తర్వాత ఆల్మోస్ట్ అన్నీ అంటే అసలు మొత్తం ఎవరెవరు ఏం చెప్పారో అవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన చెప్పిన అద్వైతం ఏందంటే ఉన్నదంతా ఒకటే సత్. అదేమో అది ఒక తెలియడం అనే దాన్నేమో ఒక స్ఫురణ జ్ఞానం అన్నాడు. ఈ 2 ఒకటే అనేదాన్ని ఆనందం అన్నారు. అంటే అల్టిమేట్ ఏంటి? ఒక్క భగవతత్వం తప్ప మిగిలిందంతా ఏమీ లేదు. ఉన్నదంతా అదే. అదే తత్వం ఈవెన్ జీవుల్లో గానీ, ఆ తర్వాత జడంలో గానీ మొత్తం సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అది మొత్తం నిరాకారం అన్నట్టు ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మనమేంటి ఫస్ట్ ప్రకరణం ఏం చెప్పారు? వివేక పంచదశి చెప్పారు. వివేక పంచ దాంట్లో ఏంటి ఆయన చెప్పింది? మొత్తం కూడా ఈ భగవతత్వాన్ని ఒక దాంట్లో నుంచి వేరు చేసి సత్యం ఏంటో కనుక్కోమన్నట్టు చెప్పారు. దానికే ఒక ఆ తత్వ వివేకం ఒకటి, తర్వాత మహాభూత వివేకం, ఆ తర్వాత పంచకోశ వివేకం, ద్వైత వివేకం, తర్వాత ఇంకొకటొచ్చి మన మహావాక్యాలు ఇవి చెప్పడం జరిగింది. అది ఒక ఫస్ట్ ప్రకరణం కింద 5 టాపిక్స్ చెప్పారు. అదేమొచ్చి వివేకం గురించి చెప్పారు మొత్తం. అంటే ఏంటి? దైవత్వం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? ఆనందం ఏంటి? అని అవుట్‌లైన్స్ ఇచ్చున్నారు. ఇప్పుడు రెండోది ఏం చెప్తున్నారు? రెండో దాని పేరేంటి? అంటే జ్ఞానంకి సంబంధించింది చెప్పారు. దాంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటి? చిత్రదీప ప్రకరణం. ఇప్పుడు మనం చిత్రదీప ప్రకరణం ఒక 4, 5 రోజుల నుంచి వింటున్నది మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇందులో ఆయన ఏం చెప్పారు? మొత్తం ఇప్పుడు ఆ మహానుభావుడు చేసిందేంటి? చాలా కన్‌ఫ్యూజన్ ఉండింది. ఏదైనా ఒక బుక్ చదివితే ఇదేంటి ఈ పేరు ఎందుకొచ్చింది? ఈ పేరు ఎందుకొచ్చిందని నాకు కూడా చాలా చాలా కన్‌ఫ్యూజన్ ఉండేది. ఆ కన్‌ఫ్యూజన్ అంతా గూడా ఆ మహానుభావుడు కంప్లీట్‌గా తీసేస్తున్నాడేమో అని అనిపిస్తోందనమాట. కాకపోతే ఏందంటే ఎవ్వరు చెప్పినా ఏమంటున్నారంటే ప్రతి వాళ్ళు గూడా వేదాలే ప్రమాణం అంటున్నారు. వేదాలు తప్ప ఇంకొకటి లేదు అంటున్నారనమాట. సో, ఈరోజు ఆయన మాట్లాడింది నాకు అర్థమైంది ఏందంటే ఆయన చెప్తున్నారు కదా! అలా ఒక్కొక్క ఇజం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారు గదా! అంతకుముందు మొన్న బౌద్ధం గురించి మాట్లాడినట్టున్నారు శూన్యవాదం. ఆ తర్వాత జైనం గురించి చెప్పారు. ఈరోజు ఏంది మాట్లాడింది ఆయన? ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస అనే 2 పదాలు వాడారు. పూర్వ మీమాంస అంటే ఏందంటే, ఇప్పుడు ఇదే వేదాల్లోనే ఇప్పుడు మనం మనం ఇప్పుడు ఈ అద్వైత వేదాంతం అంతా కూడా జ్ఞానయోగం కిందకొస్తుంది. కర్మ అంటే పూర్వ మీమాంస అంతా ఏంది? అంటే కర్మ గురించి చెప్పారనమాట. కర్మ అంటే ఏంటి? వీళ్ళేంటి? దీంట్లో ఆర్జులు ఇద్దరు అని చెప్తాడు. ఒకడేమో ప్రభాకర అని ఆయనట. ఇంకో రెండో ఒకతనేమో కుమారుల భట్టు అని అన్నారు. అంటే ప్రభాకర వాదం ఏమని చెప్తాడాయన? అసలు అంటే నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఒక రకంగా నాస్తికవాదానికి అనుకూలంగా ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకు? వీళ్ళేం దేవుడున్నాడని ఏం చెప్పలే ఆయన. చెప్పకుండా ఏం చెప్తాడీయన? ఓన్లీ ఉన్నదంతా ఒక ధర్మమేను. మరి మోక్షం గురించి కూడా ఏం చెప్పలా. మోక్షం లేదు, ఏం లేదు. ఎప్పుడైతే నువ్వు ధర్మబద్ధంగా కర్మ చేసుకుంటూ జీవిస్తావో అంటే ఏంటి? ఆత్మకేముందన్నాడు? ఆత్మకేమి రూపాలు గీపాలు ఏం లేవు. కాకపోతే గుణాలున్నాయి. ఇప్పుడు ఈ వీళ్ళు చెప్పిన సిద్ధాంతం ఏంది? ఈ ప్రభాకరన్ ఆయన చెప్పింది, ఈ ఆత్మ పోను రాను చేస్తూ ఉంటుంది. నువ్వు మంచి పనులు ధర్మబద్ధంగా చేశావనుకో మళ్ళీ వెళ్ళిపోతావు. వెళ్ళిన తర్వాత మళ్ళీ స్వర్గానికెళ్తావు. వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు చేసిన మంచి పనులకు అనుగుణంగా మంచి జన్మొస్తుంది. మళ్ళీ ఇక్కడ మంచి జన్మొస్తుందంటే ఏంటి? నిన్ను గురించి నువ్వు ఇబ్బంది ఉండకుండా ఉండేటువంటి వాతావరణము, కొద్దో గొప్పో సబ్జెక్ట్ అంటే జ్ఞానం ఉన్నటువంటి ఇళ్ళల్లో పుట్టడం జరుగుతుంది. మళ్ళీ పుణ్యం చేస్తావు. మళ్ళీ స్వర్గం పోతావు. మళ్ళీ వెనక్కొస్తావు అని చెప్తున్నాడనమాట ఈయన సిద్ధాంతం. వీళ్ళ సిద్ధాంతంలో ఏంటి? ఆత్మకు రూపాలు గీపాలు లేదు. ఆత్మ పోవడం, రావడం అన్నట్టు ఈయన చెప్పాడు. తర్వాత ఇందులోనే ఇంకొక వాదం ఉంది. ఆయనేంటి? కుమారుల భట్ అని ఆయనకు అప్పటికే మన శంకరాచార్య గారు ఆయన్ని కలిసేటప్పటికి 80, 90 ఏళ్ళు ఉన్నాయట. ఇంకా మీకు చెప్పాలంటే ఈ బౌద్ధ మతము, జైన మతం లాంటి వాళ్ళని భారతదేశంలో ఉండకుండా ఏదో ఒక కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళని ఇక్కడి నుంచి వేరే చోటకి పంపించినటువంటి వాళ్ళల్లో వీళ్ళు ముఖ్యుల్లా చెప్తారు. ఈ కుమారుల భట్టు కూడా ఏదో ఒక కాంపిటీషన్ పెట్టడం, వాళ్ళని చంపేయడమో లేకపోతే పోవడమో చేశారట. నిజంగా కూడా అంతే. మతాల్లోనో లేకపోతే నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకున్న దాంట్లోనో జరిగినంత ఘర్షణలు ఇంకా వేరే విషయాల్లో వేటిట్లో జరుగుండవు అనేది మనందరికీ చరిత్ర చెప్తున్న సత్యం. సో ఈ కుమార భట్ ఏమన్నాడు? ఇంకా ఆయన అయ్యో నేను ఇన్ని పాపాలు చేశానని ఒక దాంట్లో కూర్చొని ఏదైనా ఆత్మహత్య లాంటి ప్రయత్నానికి వెళ్ళినప్పుడు శంకరాచార్య గారు కలిశారట. కలిసి ఏమయ్యా ఏంటి అంటే అద్వైతవాదాన్ని మించింది కదా, పాపం ఏంది పుణ్యం ఏంది, నీకు ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఆటోమేటిక్గా నీకు ప్రాయశ్చిత్తం ఉంది,
కర్మ పరిపక్వం అయిపోతుంది కదా అంటే, ఇప్పుడు ఇంకా ఈ స్థితిలో నాకు వద్దయ్యా, అద్వైతాలొద్దు, ఏమొద్దు, నా శిష్యుడు ఉన్నాడు, ఆ శిష్యుడి పేరు అదే మనకి శంకరాచార్య సినిమాల్లో కూడా వస్తుంది. సమ్ ఆచార్యుడు ఏదో ఉంది పేరు. ఆయన ఉన్నాడు. ఆయనతో నువ్వు కావాలంటే కాంపిటీషన్ను పార్టిసిపేట్ చేసి మా శిష్యుడితో వెళ్ళు అంటాడు. అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఆయనది కంప్లీట్గా ఏంటి, కర్మవాదం. ఎక్కడున్నాడు దేవుడు చూపించు, అద్వైతం అంటున్నావు, నువ్వు అనుభవం వచ్చిందా, ఉంటే నా ముందుకు తీసుకురా, ఇలాంటి వాదాలు చేస్తాడనమాట ఆయన. ఆయన దగ్గర 6 నెలలు ఉండి ఆయనతోటి వాద ప్రతివాదాలు చేసిన తర్వాత ఆయన మన అద్వైతవాదాన్ని ఒప్పుకొని శంకరాచార్యకి శిష్యుడైనాడు. ఆయన పేరే సురేంద్రాచార్యులు అని మన శంకరాచార్యకి విపరీతమైనటువంటి శిష్యుడైనాడు. ఆయన తర్వాత అద్వైత వేదాంతం గురించి చాలా పుస్తకాలు రాశాడు. సన్యాసాశ్రమానికి కూడా భార్య పర్మిషన్ లేనిదే ఒప్పుకోరనమాట. అప్పుడు ఆ భార్య పర్మిషన్ తీసుకొని ఈ శిష్యుడు శంకరాచార్య గారితో పాటు భారతదేశం అంతా తిరిగి ఆయన రాసే పుస్తకాల్లోనూ తర్వాత ఈ పీఠాల్లోనూ సహాయం చేశాడు అంటారు. అంటే ఇక్కడ ఈయన ఏం చెప్పాడు అంటే, ఈ కుమారుల భట్టు సిద్ధాంతం ఏంది, మా మా ఆయన ఏం చెప్పాడు, వాళ్ళ ఇంకొక వాదనలో ఆత్మ నమ్ముతున్నాము, పోతుంది వస్తుంది, ఓన్లీ ఆత్మకి గుణాలే ఉన్నాయి అని చెప్పాడు. ఈయన ఏం చెప్పాడు, రూపం కూడా ఉంది, ఇది కూడా పోతుంది వస్తుంది అన్నట్టే ఆయన చెప్పాడు. అంటే అద్వైతవాదానికి సంబంధం లేకుండానే వాళ్ళ వాదం కూడా ఉంది. తర్వాత వాళ్ళకు సంబంధించిన శిష్యుడే మళ్ళీ శంకరాచార్య గారితో వచ్చి అద్వైతవాదానికి వచ్చినారు. ఆ తర్వాత ఇంకొక సిద్ధాంతం ఏం చెప్పారు, తర్వాత తర్వాత కపిలుడిది సాంఖ్యయోగం, అది కూడా మన భగవద్గీతలో ఉంది. 24 గుణాలు ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని పదాలు వాడారు అక్కడ కూడా. ప్రకృతి, పురుషుడు, ఈశ్వరుడు లేడంటాడు. ఈశ్వరుడు ఏం లేడు, ప్రకృతి ఉంది, పురుషుడు ఉంది, ఎవరో కాదు ఆ పురుషుడు, మళ్ళీ నువ్వేను అని మళ్ళీ కపిలది సాంఖ్య సిద్ధాంతం ఏదో చెప్పినట్టున్నారు. అది కూడా అద్వైతవాదానికి కొంచెం దగ్గరగా ఎక్కువ ఉంది, కానీ అది అద్వైతవాదం కాదు. ఆ తర్వాత ఇంకేం చెప్పున్నారు, తర్వాత పతంజలి యోగ సూత్రాలకు సంబంధించి చెప్పారు. పతంజలి ఏం చెప్తున్నాడు, పతంజలి ప్రకృతి, పురుషుడు అలాంటి పదాలు ఏం వాడలేదు, ఈశ్వరుడే అంతా ఉంది, ఈశ్వరుడే క్రియేటరు అని ఆయన చెప్పాడనమాట. అల్టిమేట్ ఏంటి అంటే, ఎవరి ఫిలాసఫీ వాళ్ళది. తర్వాత ఇప్పుడు మనకు కూడా ఏదైనా చదువుతున్నప్పుడు ఆ పర్టిక్యులర్ పదాలే వాడతారు. మనకు అన్లెస్ అంటే దాని గురించి వివరం తెలియకపోతే మనకు అర్థం కాదు. కపిల సిద్ధాంతంలోనే గుణాలు వాడారు. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమోగుణం వచ్చి ఎప్పుడు నిద్రపోయే లక్షణం, రజోగుణం వచ్చి ఎప్పుడు చలనం కలిగి ఉంటుంది, సత్వగుణం వచ్చి ఆలోచన కలిగి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఏం చెప్పారు, ఇన్ని గుణాలు చెప్పినా మళ్ళీ భగవతత్వం ఒకటేనని చెబుతూ కూడా అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్రకృతి, పురుషుడు వాటి గురించి వివరం చెప్పి ఈశ్వరతత్వాన్ని గురించి కానీ క్రియేషన్కి సంబంధించిన కానీ చెప్పినట్టు లేదు. ఇంకా ముందు ఏం చెప్తారో చూద్దాము. ఇది ఈరోజు చెప్పిందనమాట. అంటే ఏంటి, అల్టిమేట్ ఏంటంటే ఈయన చెప్పదలుచుకున్నది అన్ని సిద్ధాంతాలు ఎనలైజ్ చేసిన తర్వాత ఉన్నది ఒక అద్వైతమేను, ఒక్క భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అన్నీ అంటే సర్వత్రా వ్యాపించున్నది ఆ పరమాత్మ తత్వమే. అదే జ్ఞానం మనలో కూడా ఉన్నది. దానివల్లనే మనం ఇలా ఉండగలిగాము అని చెప్తూ మళ్ళీ సృష్టి ఎట్లా వ్యక్తమైందని ఆల్రెడీ మనం మొదట్లో చూసాం కదా, పంచభూతాలు అవన్నీ కూడా. మళ్ళీ అట్లాగే ఇప్పుడు భూమి వచ్చింది, భూమిలో తత్వంలోకి వచ్చి భగవంతుడు వచ్చి కూర్చున్నాడు అన్నట్టు ఈరోజు పూర్తి చేయడం జరిగింది. రేపు ఎట్లా కంటిన్యూ చేస్తారో రేపు చూద్దాం. నమస్తే.